హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పసుపు నేను కుండీలో వేసుకున్నానండి. చక్కగా ఇంత పసుపు వచ్చింది. చాలా చాలా ఆనందంగా ఉంది. మన చేతులతో నాటుకున్న పసుపు అంటే ఇంత పండింది నాకు. చాలా ఆనందంగా ఉంది. చూడండి, లావుగా ఉన్న దుంపలు చక్కగా ఇలా దుంప కూడా చక్కగా ఊరిందండి. నేను ఎందులో వేసానో కూడా మీకు మొక్కలు చూపిస్తాను. చూడండి, ఇలాగ నేను ఒక కవర్లో వేసుకున్నాను, అలాగే కుండీలో కూడా వేసానండి. ఈ కుండీలోని మట్టి అంతా చక్కగా ఇలా వేయండి, కిందన వేసి ఇందులో మనం చక్కగా తవ్వి చూద్దాం ఎంత మనకి పసుపు వచ్చింది అనేది చూపిస్తాను మీకు. చూడండి, మనం పండించిన మన చేతులతో మనం వేసి పండించిన పసుపు అయితే ఆనందం వేరేనండి. కొద్దిగా వచ్చినా చాలు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో పండిన పసుపు కాబట్టి చక్కగా మనకి ఆర్గానిక్ పసుపు ఇది మనకి చాలా బాగా వస్తుందండి పసుపు. నేను ఇది ఫస్ట్ టైం వేసాను కదా, నెక్స్ట్ టైం మనం ఇంకా ఎక్కువగా వేసుకుంటే ఇంకా ఎక్కువగా పసుపు అనేది వస్తుంది. ఈ నెక్స్ట్ కవర్లోది మొక్క కూడా మీకు చూపిస్తాను. కుండీలో అయితే ఇంత వచ్చింది. ఈ కవర్లో పసుపుతో పాటు పుదీనా కూడా ఉందండి. ఈ పుదీనాన్ని అంతా తీసేద్దాం. తీసి వేరే కుండీలో మనం చక్కగా నాటుకోవచ్చు. నేనైతే వీటికి మన కిచెన్లోనే వేస్ట్ అంతా ఉంటుంది కదండి, అది ఒక కవర్లో వేసి సపోజ్గా నేను తయారు చేసి అది నేను మొక్కలకి వేస్తాను. ఇంకేమీ వేయను అంత. అప్పుడప్పుడు కొంచెం మన ఆవులు గేదెలది ఎరువులు వేస్తాను అంతే. చూడండి, మనకి పసుపు అనేది ఇంత బాగా వచ్చింది. మన చేతులతో వేసి మనం పండించుకున్న పసుపు అయితే అది తీసేటప్పుడు ఆనందం వేరేండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. పసుపు అంతా ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. దీన్ని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంత పసుపు వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టుకుంటే చక్కగా మొలకల్లా వస్తుంది. అప్పుడు మరలా మనం నాటుకున్నామంటే చక్కగా పసుపు మరలా వస్తుంది. చూడండి, లావుగా ఉన్న దుంప మాత్రం కొంచెం బాగానే ఊరిందండి. నేను వేయడం తక్కువైనా పసుపు మాత్రం బాగా వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఈ పసుపుని శుభ్రంగా కడుగుదామండి. కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఈ పసుపుని ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.